కారు భాగాలు మరియు వాటి పేర్లు, ఇంజిన్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, బోనెట్ అన్ని వివరాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. కార్ యొక్క ఎక్స్టీరియర్ భాగాలు: ఇంజిన్ బోనెట్, హెడ్ లైట్స్, గ్రిల్, బంపర్స్, సైడ్ మిర్రర్స్ మరియు మరిన్ని. కార్ యొక్క ఇంటీరియర్ భాగాలు: డాష్ బోర్డ్, సీట్లు, స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్, ఏసీ వెంట్స్ మరియు చాలా ఇతర భాగాలు. ఇంజిన్ భాగాలు: ఇంజిన్ బ్లాక్, పిస్టన్లు, క్యామ్ షాఫ్ట్, టైమింగ్ బెల్ట్, రేడియేటర్ మరియు మరికొన్ని కీలకమైన భాగాలు. ఈ వీడియోలో మీరు ఈ భాగాల పేర్లను, వాటి ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నారు. ఎక్స్టీరియర్ కార్ భాగాలు: బోనెట్, ఇది ఇంజిన్ను కవరింగ్ చేసే భాగం. ఉదాహరణకి, మీరు కారులో డ్రైవ్ చేయడానికి ముందు బోనెట్ను ఎత్తి ఇంజిన్లోని ఆయిల్, బ్యాటరీ లేదా ఇతర భాగాలు చెక్ చేయాలి. బంపర్: ముందు వెనుక ఉన్న బంపర్లు కారును ప్రమాదాల నుంచి కాపాడతాయి. ఉదాహరణకి, మీరు రోడ్డుపై వాహనంతో కుదించేటప్పుడు బంపర్ ఇంజిన్ లేదా డోర్ను రక్షిస్తుంది. గ్రిల్: ఇది ఇంజిన్కు గాలిని ప్రవేశపెట్టే భాగం. ఉదాహరణకి, వేసవి కాలంలో ఇంజిన్ కూల్ చేయడం కోసం గ్రిల్ గాలిని అనుమతిస్తుంది. హెడ్ లైట్స్: రాత్రి సమయంలో కారును వెనుక నుండి లేదా ముందుగా చూస్తున్నప్పుడు దీని ద్వారా విజిబిలిటీ పెరుగుతుంది. టెయిల్ లైట్స్: వెనుక భాగంలో ఉండే ఈ లైట్స్ బ్రేకింగ్ లేదా రివర్స్ చేసే సమయంలో మరొక వాహనాన్ని హెచ్చరిస్తాయి. సైడ్ మిర్రర్స్: వీటిని రైడర్ లేదా ప్యాసింజర్ల ద్వారా రోడ్డు చూడడానికి ఉపయోగిస్తారు. విండ్ షీల్డ్: ముందు గ్లాస్, ఇది వర్షం, దుమ్ము లేదా ఇతర అడ్డంకులను అరికట్టే పరికరం. విండ్ షీల్డ్ వైపర్లు: విండ్ షీల్డ్ పై వర్షపు నీరు లేదా మలినాలను తొలగించడంలో వీటిని ఉపయోగిస్తారు. ఫెండర్లు: వీటి వల్ల వాహనపు బాడీని రక్షించవచ్చు మరియు వీటి ద్వారా వేగంతో ప్రయాణించినప్పుడు మట్టి లేదా గడ్డి నుండి కాపాడతాయి. డోర్స్: కారులో ఎక్కడానికి మరియు బయటపడడానికి ఉపయోగపడతాయి. ఇంటీరియర్ కారు భాగాలు: డాష్ బోర్డ్, ఇది డ్రైవర్కు ముఖ్యమైన కంట్రోల్స్ మరియు గేజ్లను కలిగి ఉంది. ఉదాహరణగా, ఇక్కడ ఒకే 3 నంబర్ గేజ్లు, ఇంధన ప్రమాణం, వేడి మరియు ఇతర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సీట్లు: ఇది ప్రయాణికులు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, డ్రైవర్ ముందు సీట్స్ మరియు వెనక సీట్లు కూర్చోవడానికి ఉపయోగిస్తారు. స్టీరింగ్ వీల్: ఈ భాగం వాహనాన్ని దిశగా తిరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, మీరు సడన్ టర్న్ చేయాలనుకుంటే స్టీరింగ్ వీల్ను తిప్పాలి. సెంటర్ కన్సోల్: ఇది డ్రైవర్ మరియు ప్యాసింజర్ మధ్య ఉన్న భాగం. దాంట్లో గేర్ షిఫ్టర్, ఏసీ కంట్రోల్స్ లేదా స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి. సీట్ బెల్ట్స్: ప్రమాదాలను నివారించడానికి సీట్ బెల్ట్స్ ఉపయోగిస్తారు. ఉదాహరణగా, డ్రైవింగ్ సమయంలో భద్రత కోసం సీట్ బెల్ట్ అనివార్యం. ఇంజిన్ భాగాలు: ఇంజిన్ బ్లాక్, ఇది ఇంజిన్ యొక్క ప్రధాన భాగం. ఇందులో సిలిండర్లు ఉంటాయి. ఉదాహరణ, ఇంజిన్ బ్లాక్తో గేర్ షిఫ్టింగ్ మరియు శక్తి సృష్టించబడుతుంది. పిస్టన్: ఇంజిన్లో చక్రాల మాదిరిగా ఈ భాగం పైకి కిందకి కదిలి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకి, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లో పిస్టన్ గ్యాస్ను జతపరుస్తుంది. ఇది పిస్టన్ యొక్క లీనియర్ మోషన్ను రొటేషనల్ మోషన్గా మారుస్తుంది. ఉదాహరణకు, ఇంజిన్ మొదలుపెట్టినప్పుడు ఈ భాగం తిరగడం ప్రారంభమవుతుంది. కామ్ షాఫ్ట్: ఈ భాగం ఇంజిన్లో ఉన్న వాల్వ్లను నియంత్రిస్తుంది. ఉదాహరణకు, క్యామ్ షాఫ్ట్ ద్వారా ఇంజిన్ యొక్క ఆక్సిజన్ ప్రభావం కంట్రోల్ చేయబడుతుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్: ఇంజిన్లో ఖచ్చితమైన సమయానికి ఇంధనాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఉదాహరణ, ప్రీలోడెడ్ డీజిల్ వాహనాల కోసం ఇది
నిర్దిష్టంగా ఇంధనాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఆల్టర్నేటర్ కారు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మరియు వాహనం యొక్క ఎలక్ట్రికల్ ఉపకరణాలకు శక్తిని అందించడానికి ఉపయోగించబడుతుంది. రేడియేటర్ ఇది ఇంజిన్ వేడి తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణ, వేసవిలో రోడ్ ట్రిప్ చేస్తున్నప్పుడు కార్ వేడెక్కితే రేడియేటర్ కూలింగ్ అందిస్తుంది. ఆయిల్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ను పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తుంది. కారులో కీలక భాగాలు మరియు వాటి రోజువారీ నిర్వహణ. మీరు మీ కారును దీర్ఘకాలం నడిపించాలని అనుకుంటే కేవలం ప్రయాణ అనుభవం మాత్రమే కాదు, ప్రతిరోజు నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ప్రతి భాగం సరిగ్గా పనిచేసేలా చూసుకుంటే మీ కారు ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇంజిన్ అనేది కారుకు జీవితం లాంటిది. ఇది సరిగ్గా పనిచేస్తేనే కారు సజావుగా నడుస్తుంది. ఇంజిన్ ఆయిల్ చెక్ చేయడం. ప్రతిరోజు ఇంజిన్ ఆయిల్ స్థాయిని పరిశీలించడం చాలా ముఖ్యం. ఆయిల్ లీకుల గురించి జాగ్రత్తగా చూసుకోండి. ఇంజిన్ కూలింగ్ సిస్టమ్, రేడియేటర్ మరియు కూలెంట్ స్థాయి కూడా రోజువారీగా చెక్ చేయడం ముఖ్యం. టైర్లు కారును చక్కగా నడిపించడానికి మరియు భద్రత కోసం చాలా ముఖ్యం. టైర్ ప్రెషర్, ప్రతిరోజు టైర్ల ప్రెషర్ను చెక్ చేయాలి. టైర్లలో తక్కువ ప్రెషర్ వాహనం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. టైర్ల స్థితి, టైర్లపై రంధ్రాలు లేకుండా వ్రేళ్లు సరిగ్గా ఉండాలని చూసుకోవాలి. బ్యాటరీ కారుకు శక్తిని అందిస్తుంది. దాని స్థితిని రోజు చూసుకోవడం చాలా ముఖ్యం. బ్యాటరీ కనెక్షన్లను సరిగ్గా గట్టిగా ఉంచుకోవడం చాలా అవసరం. బ్యాటరీ స్థితి, బ్యాటరీ పరిస్థితిని ప్రతిరోజు పరీక్షించాలి. బ్రేకులు కారులో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి సరైన పనితీరు కారుకు చాలా ముఖ్యం. బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయిని రోజు చెక్ చేయాలి. అవసరమైతే రీఫిల్ చేయాలి. బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేసి అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. లైట్లు మరియు సిగ్నల్స్, కార్ హెడ్లైట్స్ మరియు సైడ్ సిగ్నల్స్ కూడా కారు భద్రతకు అవసరం. హెడ్లైట్స్ మరియు రేర్ లైట్స్ను ప్రతిరోజు పరిశీలించి అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఇవి చాలా ముఖ్యం. ఎయిర్ ఫిల్టర్ను చెక్ చేసి అవసరమైతే మార్చాలి. ఫ్యూయల్ ఫిల్టర్ను శుభ్రం చేసి ఆయిల్ ఫిల్టర్ను కూడా సమయానికి మార్చాలి. విండో మరియు విండ్షీల్డ్ భాగాలు కూడా మీ కారు పనితీరు మీద ప్రభావం చూపిస్తాయి. విండో వైపర్స్ను సరిగ్గా పరిశీలించాలి. వేడి, వర్షం లేదా మసలైన వాయువులు అవి పనిచేయడంలో అడ్డంకులు కల్పించవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఈ భాగాలను పరిశీలించి సరిగ్గా నిర్వహణ చేయడం వల్ల మీ కారు ఎక్కువ కాలం నడిచేలా ఉంటుంది. సరైన టైర్ ప్రెషర్, ఇది మరొక ముఖ్యమైన అంశం. టైర్ల ప్రెషర్ ఎంత ముఖ్యమో మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభవం కోసం ప్రతిరోజు చెక్ చేయండి. టైర్లలో తక్కువ ప్రెషర్ వలన అత్యధిక వేగంలో కారు నియంత్రణ కోల్పోవచ్చు. ప్రెషర్ సరిగ్గా ఉండడం, టైర్ల సకాలంలో మారడం కూడా ముఖ్యమైన విషయాలు. బ్యాటరీ ముఖ్యమైన శక్తి వనరు. కారు బ్యాటరీ కూడా చాలా కీలకం. దాన్ని క్రమంగా పరిశీలించడం, కనెక్షన్లను మరియు స్థాయిని చూస్తూ ఉండడం బ్యాటరీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అందుకే బ్యాటరీ దశల వారీగా క్రమంగా పరిశీలించడం చాలా అవసరం. బ్రేకుల నిర్వహణ, బ్రేక్లలో సమస్యలు ఏర్పడినప్పుడు అది ప్రమాదాలకు దారితీస్తుంది. చాలా మంది వారు బ్రేక్ ఫ్లూయిడ్ నిర్లక్ష్యం చేసి అది గరిష్ట స్థాయిలో ఉంటుందనే నమ్మకం పెట్టుకుంటారు. అయితే బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ఫ్లూయిడ్ కూడా నిరంతరం పరిశీలించాలి. వీటిలో
మార్పులు వచ్చినప్పుడు వెంటనే మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.